మొన్న యుఏఈకి చెందినటువంటి దేశాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ వచ్చారు. ఆయన కోసం నరేంద్ర మోదీ గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ వెళ్ళి ఆయన్ని కౌగిలించుకొని అధికార నివాసానికి తీసుకొచ్చి అక్కడ మంతనాలు జరిపారు. ఈ యొక్క మంతనాల విలువ ఎంత అంటే $200 బిలియన్, అంటే దగ్గర దగ్గర 18 లక్షల కోట్ల రూపాయలు. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఎలా జరిగాయి? నరేంద్ర మోదీ గారు ఎందుకు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి ఈ ముస్లిం దేశాల అధినేతల కోసం వెళ్తున్నారు? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నరేంద్ర మోదీకి అని చాలామంది అంటున్నారు. మరి ఈ డీల్ గురించి ఎందుకు మాట్లాడరు? ఈ $200 బిలియన్ 2032 వరకు, 2026, 2027 ఈ 2 సంవత్సరాల్లోనే $100 బిలియన్ ఒప్పందం జరిగే విధంగా, ఆ తర్వాత 2032 వరకు మరో $100 బిలియన్ ఒప్పందం జరిగే విధంగా అయితే ప్రణాళికలు జరిగాయి, ఒప్పందాలు కూడా జరిగాయి. దానికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయడం ఉంది. ఇరు దేశాలు కూడా మాట్లాడుకొని సంతకాలు చేసుకుంటాయి. కేవలం 2 గంటలే వచ్చాడు యుఏఈ అధ్యక్షుడు. 2 గంటల్లో మొత్తం పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు. అది కూడా 80 నిమిషాలే మీటింగ్ జరిగింది. పెద్ద అణు రియాక్టర్లు, అలాగే చిన్న మాడ్యూల్ రియాక్టర్లు, మరికొన్ని మిగతా ఒప్పందాల్లో భాగంగా వీటినైతే ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ నమ్ముకుంటే ఏ పని జరగదు. పాకిస్తాన్ దగ్గర కేవలం ఏమున్నాయి? అణ్వాయుధాలు ఉన్నాయి. అవి అమెరికా చేతిలో ఉండొచ్చు, చైనా చేతిలో ఉండొచ్చు. పైగా ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో జత కట్టింది. సౌదీ అరేబియాకి యుఏఈకి పెద్దగా పడదు. కాబట్టి యుఏఈ ఇప్పుడు భారత్ చెంతన చేరుతోంది. ఈ $200 బిలియన్ ఒప్పందం జరిగేసరికి ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి తను ఏడ్చుకోవడం తప్ప పీకింది ఏం లేదు. కానీ చైనా కూడా మరొక వైపు మన వైపు కన్నేస్తుంది. చైనా ఎందుకు కన్నేస్తుంది అంటే వాళ్ళు కూడా ఇదే విధంగా అభివృద్ధి సాధించారు కదా. మేము కూడా ఏకపక్షంగా ఉండి నియంతలుగా ఉంటేనే మాకు అభివృద్ధి సాధించడానికి 30 సంవత్సరాల సమయం పట్టింది. ఇక భారత్ లాంటి ప్రతి ప్రాంతానికి ఒక అధికారం, రాష్ట్రానికి ఒక అధికారం, వీధికి ఒక అధికారం, జిల్లాకు ఒక అధికారం, ఇటొకడంటే అటొకడు, అటొకడంటే ఇటొకడు, ఎలాగో దేశం మీద ప్రేమ లేనటువంటి పార్టీలు ఇక్కడ కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి అది ఎప్పటికీ అభివృద్ధి సాధిస్తుందిలే. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి పార్టీలన్నీ కూడా సంకీర్ణంలో ఉండడం వల్ల ఏమి పీకలేకపోయినా, ఏమి సాధించలేకపోయాయి. అలాగే నెహ్రూ కాలం నుంచి కూడా చైనా ఏదైతే ఆక్రమించుకుందో ఆ భూభాగం అటు ఇచ్చేశారు. ఇటు పాకిస్తాన్కి పీఓకే, అలాగే కశ్మీర్ సమస్యని ఇదిలే పరిష్కరించలేకపోయారు. ఇక ఎలాగైనా ఇలాగే ఉంటుంది భారతదేశం అనుకుంది చైనా. కానీ 2014 తర్వాత నరేంద్ర మోదీ ఏకపక్ష నిర్ణయాలు, ఒక నియంత కాకపోయినా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చైనా ఆశ్చర్యపోతుంది. చివరికి 2024లో సంకీర్ణంతో వచ్చినటువంటి బీజేపీ ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి, నితీష్ గారిని తోక జాడించడానికి లేదు. అంటే అసలు నిజంగా చంద్రబాబుని, నిజంగా మోదీకి పూర్తి మెజారిటీ వచ్చినంత దీనిగా అయిపోతుంది. అంటే ఆయనకి మెజారిటీ వచ్చిందన్న విధంగా ఉంది తప్ప ఇక్కడ తెలుగుదేశము అలాగే అక్కడ జేడీయూ సపోర్ట్ చేస్తున్నాయి అన్న విధంగా ఎక్కడా కూడా లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ ఇస్తున్నాడు. కానీ ఎక్కడ వీళ్ళు మళ్ళీ తనకి అవిశ్వాసం పెట్టి తనని పదం నుంచి దింపేస్తారని భయం అయితే మోదీలో లేదు, బీజేపీలో లేదు. ఆ ధైర్యం ఉంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు బీజేపీలో ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక చైనా లాగే వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చైనా లాగా అభివృద్ధి సాధిస్తే చైనా కంటే గొప్ప వాళ్ళం అవుతాం. ఎందుకంటే చైనాలో స్వేచ్ఛ లేదు. ఈరోజు చైనా అభివృద్ధి చెందింది, నేను కాదన్నా. ఈరోజు మన దేశం కంటే గొప్పగా, నీట్గా బాగుంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు నలిగిపోతున్నారు స్వేచ్ఛ లేక. వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికా పరిగెడుతున్నారు. అంతేనా? 2 పిల్లల్ని పెంచలేని పరిస్థితి. 2 పిల్లల్ని పెంచాలంటే వాళ్ళ దగ్గర దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు ఉండాలి. ఒక మధ్యతరగతి వాడికి 1.5 కోట్లు ఉండాలి ఇప్పుడు అక్కడ. 2 పిల్లల్ని పెంచి 18 సంవత్సరాల వరకు చదివించాలంటే మన దేశంలో అలా లేవు పరిస్థితులు. భయపడిపోతున్నారు వాళ్ళు. అయితే మనకంటే వాళ్ళ క్యాపిటల్ ఎక్కువ. పెర్ క్యాపిటల్ ఇంచుమించు వాళ్ళకి $30,000 ఎంత ఉంది అంటే ఇంచుమించు 24 లక్షల రూపాయలు. మనకి అది లేదు. మనకి ఎక్కడ ఉందంటే ఇంచుమించు 3 లక్షల రూపాయల లోపు ఉంది. కానీ వాళ్ళ ఏదైతే ఉందో వ్యయం, వాళ్ళ యొక్క ఈ లివింగ్ కాస్ట్ విపరీతంగా ఉంది. మనకంటే వాళ్ళ 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు కదా, 10 రెట్లు 8 రెట్లు ఎక్కువ. కానీ మనకంటే వాళ్ళు 20-30 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది అక్కడ చైనాలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ భారతదేశం అలా కాదు.
చైనాలాగా రేపు అభివృద్ధి సాధించిన తర్వాత స్వేచ్ఛకి స్వేచ్ఛ ఉంటుంది, అభివృద్ధికి అభివృద్ధి ఉంటుంది. రాష్ట్రాల పరంగా, ప్రజల పరంగా మనం కూడా సహకరించాలి. తప్పో ఒప్పో ఏ నిర్ణయం అయినా సరే ఒకే ప్రభుత్వానికి ఇవ్వాలి.